హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ మరొక నూతన గృహాన్ని మీ ముందుకి తీసుకురాబోతున్నామండి. చూస్తున్నారా, మొత్తం కాలనీ అంతా కూడా ఇలా ఉందండి. మొత్తం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంట్రన్స్లోనండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి చాలా హౌసెస్. ఇగో ఇక్కడ మెయిన్గా ఇది ఎంట్రన్స్ దగ్గర ఈ హౌస్ అనమాట. ఈరోజు మీకు ఈ హౌస్ చూపించాలనుకుంటున్నామండి. చాలా బాగుందండి ఈ నిర్మాణం అంతా కూడా. పైన కూడా వేసారు, స్లాబ్ వేసేసారు కానండి రూమ్స్ ఇంకా డివైడ్ చేయలేదు. కట్టుబడి అయితే జరగలేదు కానండి పైన అయితే స్లాబ్ వేసారనమాట. ఇంకో ఇది మెయిన్ గేట్ అండి. ఇదిగో 2 గేట్స్ అనమాట, ఒకటి చిన్న గేటు ఒకటి పెద్ద గేటు. ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చి తూర్పు సింహద్వారం అండి. చూస్తున్నారా, మొత్తం టేక్తోనే చేశారండి. కార్పెంటర్ వర్క్ అంతా కూడా మెయిన్గా టేక్తోనే ఉంది. డోర్ చాలా బాగుంది కదండి, డిజైన్ అంతా కూడా బాగా చెక్కించారు అంతా కూడా. ఇంకొక రౌండ్ పాలిష్ కూడా వేసేసరికి ఇంకా లుక్ మారిపోతుందండి దీనికి. చాలా బాగా చేశారనమాట. ఇది మెయిన్ అండి. చూస్తున్నారు కదా, సీలింగ్ పైన సీలింగ్ బయట ఊరికి అలా షోకి పెట్టారండి. ఎక్వేరియం మనం అలా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. పక్కన సందు వచ్చిందనమాట. ఇది ఎంట్రన్స్. కనిపించేది ఒక బెడ్రూమ్ అండి మనకి. ఇలా టర్నింగ్ తీసుకుంటే ఇదిగోండి ఆగ్నేయం పక్కన కిచెన్, అలాగే ఈ పక్కనంతా కూడా హాల్ చూసారా, చాలా పెద్దగా ఉంది. హాల్లో ఉన్న సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చక్కటి గ్రీనరీగా ఉంది కదండి. రూమ్ అంతా కూడా గ్రీన్ కలర్ తోటి, లైట్ గ్రీన్ కలర్ అనుకుంటాండి. ఇది పించ్ కలర్ టైప్లో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మనం పూజా మందిరం కావాలంటే ఇక్కడ కట్టించుకోవచ్చు అండి, చక్కగా బాగుంటుంది. ఈ పక్కన అంటే మన వీలుని బట్టి అయితే చిన్నగా కానీ పెద్దగా కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్లేస్ అయితే ఉంది మనం పెట్టుకోవాలంటే. లేదు అలా హాల్లోనే ఉంచేసుకోవాలన్నా హాల్లో కూడా, హాల్ ఇంకా పెద్దగా కూడా ఉంటుందండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఇంకా అక్కడ కట్టలేదన్నమాట. చూసారా, ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది టీవీ క్యాబినెట్ అండి. ఇంకా కొంచెం లైట్ ఫినిషింగ్ టచ్ అయ్యి వర్క్ అయితే ఉందండి. ఇదిగో రూమ్స్ అన్నీ కూడా ఇలా చక్కటి చైర్స్ టేబుల్స్ అన్నీ కూడా వేసి ఉంచారు. అంటే వచ్చిన వాళ్ళకి చూపించడానికండి ఇలా వేసుకోవచ్చు అని. ఈ పక్కన డైనింగ్ ఏరియా, మనం ఒక టేబుల్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే టేబుల్ సోఫా సెట్ కూడా వేసుకునేంత ప్లేస్ ఉందని చూపించడానికి. ఇదిగోండి, ఇది అదొక బెడ్రూము, ఇది కిచెన్. ఇది కార్నర్లో అది కూడా చాలా బాగుంది కదండి. ఇదిగో మనం ఇష్టపడే కిచెన్ అండి. చూసారా, చాలా బాగుందండి కిచెన్ మాత్రం. కాస్త ఇటు చూసారు, చాలా బాగా వచ్చిందండి కిచెన్, బాగా వచ్చింది. పక్కనే డోర్ వచ్చింది మనకి. చక్కగా దక్షిణం వైపు నుంచి గాలి వస్తూ ఉంటుందన్నమాట. దక్షిణం వైపు గాలి చాలా మంచిది అంటారండి. మనకి ఎక్కువ చల్లదనం, ఎప్పుడు దక్షిణం వైపు నుంచి గాలి వస్తూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. వంటింట్లో చక్కగా మనకి ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చల్లగాలి వేస్తూ చక్కగా వంట చేసేటప్పుడు ఇసుపు రాదు. వేసవికాలం అయితే ఇంకా అసలు చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఈ పక్కన వాషింగ్ ఏరియా అండి. వెనక వైపు కిచెన్ దగ్గర వాషింగ్ ఏరియా. ఇది ఇటు సందు వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దామండి వెళ్ళి. మనం వెళ్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారా, ఎంట్రన్స్లోనే మంచి లుక్ వైజ్గా చాలా బాగుంది. పర్పుల్ కలర్ తోటి ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఇవి కబోర్డ్స్కి ఇంకా కలర్స్ వేయలేదండి, పాలిష్ అవన్నీ కూడా ఇంకా వేయలేదు, కానీ అయినా చాలా బాగుంది. మధ్యలో విండో వచ్చి చుట్టూ కబోర్డ్ సెక్షన్ వచ్చింది. దాంతో ఎలివేషన్ చాలా లుక్ వైజ్గా, చాలా లైటింగ్ తోటి చాలా బాగుందండి. ఇది సీలింగ్ అనమాట. సీలింగ్లో పర్పుల్ కలర్ యూస్ చేశారు. అలాగే ఎంట్రన్స్లో ఒక గోడకి, ఎంట్రన్స్లో కాదు కానీ సైడ్ ఒక గోడకి మాత్రం పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్. ఇది వాష్రూమ్. వావ్, చూసారా, బాతింగ్ సెక్షన్ అండి ఇది. చక్కగా వాష్రూమ్ చాలా బాగుందండి. బాత్రూమ్ మాత్రం చూస్తున్నారా, చాలా బాగా పెద్దగా వచ్చింది, చాలా బాగుందండి. టైల్స్, కింద టైల్స్ అన్నీ కూడా చక్కటి వర్క్ తోటి చాలా బాగా వచ్చింది. వాష్రూమ్ పెద్దగా కూడా ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లో కూడా ఎలా ఉంది ఏంటంటే సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం, వచ్చేయండి రండి.
ఇదిగోండి, ఇది సెకండ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, మనం ఈ పక్కనేమో కిటికీ వచ్చిందండి. ఇదిగోండి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా ఇలాగే కబోర్డ్ వచ్చింది. ఇది ఫుల్గా కబోర్డ్ వచ్చేసిందండి. చాలా బాగుంది ఈ కబోర్డ్ కూడా. ఈ పక్కన లైట్స్, ఈ పక్కన వచ్చి కబోర్డ్స్, ఈ పక్కన వచ్చండి సీలింగ్. చూసారు, చాలా బాగుంది సీలింగ్ మాత్రం. సీలింగ్ చాలా బాగుందండి. కలర్ సెట్టింగ్ చాలా బాగుంది. ఇంకా మనం కలర్స్ కావాలంటే వేయించుకోవచ్చు. ఓ, ఇంతకీ నేను కూడా గమనించలేదండి, కబోర్డ్స్లోనే వాష్రూమ్ వచ్చిందండి. చూసారా, ఇదిగో లోపల వాష్రూమ్, వాషింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. టైల్స్. ఇంక ఇందులో వాష్ బేసిన్ రాలేదు కానండి, వాషింగ్ ఏరియా బాగుంది, పర్వాలేదు. లోపల చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. మనకి కబోర్డ్స్ వేసేస్తే ఇందులో వాష్రూమ్ ఉందని కూడా తెలియదు అనమాట. బాగుంది కదండి. ఈ టైప్ చాలా బాగుంటుందండి. చక్కగా ఇంట్లో నీట్గా ఉంటుంది. ఇంట్లో వాష్రూమ్ ఉన్నట్టుగా ఉండదు. చక్కగా ఈ పక్కన కిటికీ వచ్చిందండి. అలాగే హాల్లో చూసారా, ఈ పక్కన దేవుడి మందిరం ఇచ్చారండి. పక్కన అంటే మనం సింపుల్గా ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇందాక నేను చెప్పిన ప్లేస్లో కూడా చక్కగా కట్టించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇది పైకి వెళ్ళే దారండి. పైన చుట్టూ కట్టారు కానండి, లోపల ఏమీ కట్టలేదన్నమాట. పైన అంతా కూడా ప్లెయిన్గానే ఉందండి. జస్ట్ పైన స్లాబ్ మాత్రమే వేశారు. అందుకే ఇంకా తీసుకెళ్ళలేదు మిమ్మల్ని. ఇంకా అదంతా కూడా కొంచెం వర్క్ తోటి ఉంది, అందుకని ఇంకా పైకి వీడియో తీసుకెళ్ళలేదండి. కిందే చూపించానండి. తప్పకుండా మీకు నచ్చినట్టయితే ఈ హౌస్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ హౌస్ మీకు నచ్చినట్టే తప్పకుండా ఈ హౌస్ని విజిట్ చేయండి. ఒకసారి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఎవరైతే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలండి. ఇటువంటి ఏరియాలో తీసుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా, ఎంతో మనకి అన్నీ అనుకూలంగా ఉండి చక్కగా సొంతంగా మన హౌస్ నిర్మించుకున్నట్టుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.